మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే హస్త ప్రయోగం. యాక్చువల్గా సో వీళ్ళు 12-14 సంవత్సరాల వయసులో బాలులకి మొదటిసారి అంగస్తంభన జరిగినప్పుడు అంటే వాళ్ళలో కొంత అపోహలు ఉంటాయి. అంటే పదే హస్త ప్రయోగం చేయడం ద్వారా బలహీనంగా అవుతాము, లేదా నరాల బలహీనత వస్తుంది, లేదా భవిష్యత్తులో పిల్లలు పుట్టరు, నేను సంసారానికి పనికిరాను, ఇటువంటి అపోహలు చాలా మందిలో ఉంటాయి. సో హస్త ప్రయోగం అనేది ఎంత సహజమో, హస్త ప్రయోగం చేయడం మంచిదా చెడ్డదా? జనరల్గా ఈ హస్తప్రయోగం లేదా మ్యాస్టర్బేషన్ అనే దానివల్ల మీరు చెప్పినట్లు దానివల్ల పిల్లలు పుట్టరను, దానివల్ల బలహీనంగా అవుతారను, ఇవన్నీ రాంగ్ అండి. నేను నా దగ్గరికి వచ్చే చాలా మంది పేషెంట్స్ అడుగుతారు ఈ మాట. ఇట్లా నేను ఇంతకుముందు మ్యాస్టర్బేషన్ బాగా ఎక్కువ చేసుకున్నానండి, దానివల్ల నాకు సెమెన్ అవుట్ అయిపోయింది, నాకు ఇప్పుడు పిల్లలు పుట్టట్లేదు అని. అసలు మ్యాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల స్పెర్మ్ కౌంట్ అనేది తగ్గదు. ఇంకా ఎంతో కొంత టెస్టిస్ అనేది హెల్దీగానే ఉంటుంది మ్యాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల. అండ్ మ్యాస్టర్బేషన్ వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సెక్షువల్ వీక్నెస్ అని రావటము, లేకపోతే జనరల్గా ఈ బాడీ వీక్నెస్ అనేది రావటం అనేది జరగదు. ఇది ప్యూర్లీ వాళ్ళకుండే మిస్కాన్సెప్ట్స్. ఈ మిస్కాన్సెప్ట్స్కి వాళ్ళకి ఇంకా దీని గురించి నెట్లో సెర్చ్ చేసుకుంటా వాళ్ళని ఇంకా రాంగ్ ట్రాక్లోకి తీసుకెళ్తున్నారు. నెట్లో సెర్చ్ చేసుకున్నప్పుడు దీని గురించి ఇట్లా చేయకూడదు, అట్లా చేయకూడదు అని చెప్పి ఎక్కువగా వాళ్ళని భయపెట్టేసి, మ్యాస్టర్బేషన్ వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి ప్రాబ్లము సెక్షువల్గా పిల్లలు పుట్టడానికి రాదు. అండ్ ఎంతో కొంత మ్యాస్టర్బేషన్ అనేది ఇట్స్ లైక్ ఏ హెల్దీ థింగ్ ఓన్లీ, అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్. కానీ మ్యాస్టర్బేషన్ వల్ల ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అని అంటే, పాన్ వీడియోస్ చూసి మ్యాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల ప్రాబ్లం వచ్చింది. మీకు నచ్చింది ఇమాజిన్ చేసుకొని మ్యాస్టర్బేషన్ చేసుకోండి, దట్ టు వీక్లీ మ్యాక్సిమం వన్స్ ఆర్ ట్వైస్. వారానికి 1 లేదా 2 సార్లు పాన్ వీడియోస్ చూడకుండా మ్యాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లము రాదు. కానీ పాన్ వీడియోస్ చూస్తా డైలీ మ్యాస్టర్బేషన్ చేసుకుంటే ఖచ్చితంగా సెక్షువల్ ప్రాబ్లం వచ్చింది. ఎందుకు అనంటే వాళ్ళు రిపీటెడ్గా పాన్ వీడియోస్ చూసి ఏమైపోయిందనంటే, వాళ్ళకి సైకలాజికల్గా బ్రెయిన్ ఆ పాన్ వీడియోస్లో ఉన్నంత బ్యూటీనెస్ ఉంటే కానీ సెక్షువల్గా స్టిమ్యులేషన్ రాదు. ఆ పాన్ వీడియోస్లో ఉన్న ఫిగర్లని, అంత అందాలని చూసిన తర్వాత బయట ఎవరిని చూడడానికి చూసినా వాళ్ళకి సెక్షువల్గా ఫీలింగ్ రాదు. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ అంత హై లెవెల్ ఆఫ్ బ్యూటీనెస్కి వాళ్ళు అలవాటు చేశారు. సో ఇక వాళ్ళని ఏం చేయాలి, హీరోయిన్ని పెళ్లి చేసుకోవాలి. అది అయ్యే పని కాదు. సో ఆ పాన్ వీడియోస్ చూడటం వల్ల ఫస్ట్ ఆ సైకలాజికల్ ఇంపాక్ట్, పెన్నిస్లో బ్లడ్ ఫ్లోలో కానీ మజిల్లో కానీ ఏమీ ప్రాబ్లం రాదు. ఆ సైకలాజికల్గా వాళ్ళకి కంటికి అంత అందం ఉంటే కానీ వాళ్ళకి ఆ సెక్షువల్ స్టిమ్యులేషన్ అనేది రాదు. బయట అట్లాంటి వాళ్ళు దొరకరు పెళ్లి చేసుకోవడానికి. అది ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ వచ్చేసి పాన్ వీడియోస్ చూసి మ్యాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల ఎవరికైనా సరే మ్యాస్టర్బేషన్ చేసుకున్నప్పుడు ఉండే ఒక ఫీలింగ్ ఏంటి అని అంటే, ఎవరు కూడా గంటల బాత్రూంలో కూర్చొని పాన్ వీడియోస్ చూసి మ్యాస్టర్బేషన్ చేసుకోవాలనుకోరు. మ్యాస్టర్బేషన్ చేసుకునేది దేనికోసం అంటే, సెమెన్ అవుట్ అయినప్పుడు వచ్చే ఆ హ్యాపీనెస్ని ఎంజాయ్ చేయడానికి మ్యాస్టర్బేషన్ చేసుకుంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే, పాన్ వీడియోస్ చూస్తా ఫాస్ట్గా మ్యాస్టర్బేషన్ చేసుకొని ఎంత తొందరగా సెమెన్ అవుట్ అయితే అంత తొందరగా ఆ హ్యాపీనెస్ ఎంజాయ్ చేయాలనుకుంటారు. మీరు ఇక్కడ స్టార్ట్ అయ్యారు, ఈ పాయింట్ దగ్గర మీకు హ్యాపీనెస్ ఉంది, మీరు ఏమన్నా తొందరగా ఇక్కడికి వెళ్ళిపోవాలనుకుంటారు కదా. అంతేగాని స్లోగా మీరు ఇక్కడ స్టార్ట్ అయినా మీరు ఇక్కడ స్టార్ట్ అయినా మీకు హ్యాపీనెస్ ఇక్కడ ఉంది, సో తొందరగా వెళ్ళిపోదాం హ్యాపీనెస్ దగ్గరికి అనేది ఫాస్ట్గా మ్యాస్టర్బేషన్ చేసుకుంటారు. ఆ ఫాస్ట్గా మ్యాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల సెమెన్ ఫాస్ట్గా ఎజాక్యులేట్ అయిపోయింది. పెన్నిస్లో ఎజాక్యులేటరీ నర్వ్స్ ఉంటాయి. ఆ ఎజాక్యులేటరీ నర్వ్స్కి నర్వ్ మెమరీ ఉంటుంది. ఆ నర్వ్ మెమరీలో ఏముంటుందంటే, సెక్షువల్గా యాక్టివ్ అయ్యాడు, తొందరగా ఎజాక్యులేట్ అయితే తొందరగా హ్యాపీనెస్ ఫీల్ అవుతాడని ఆ నర్వ్స్, ఆ సెక్షువల్ ఫ్రీక్వెన్సీ, సెక్షువల్ టైం అనేది తగ్గిపోయింది. ఆ సెక్షువల్ టైం ఎవరు తగ్గిస్తున్నారు, వీళ్ళే రిపీటెడ్గా మ్యాస్టర్బేషన్ చేసుకొని ఆ నర్వ్స్ని ఫాస్ట్గా ఎజాక్యులేట్ అయిపోయేలాగా ట్రైన్ చేస్తున్నారు. సో ఈ 2 ప్రాబ్లమ్స్ మెయిన్గా వస్తాయి. ఒకటి, ఆ సెక్షువల్గా సైకలాజికల్గా అంత బ్యూటీనెస్ ఉంటే కానీ ఎరెక్షన్ రాదు. అండ్ తొందరగా ఎజాక్యులేట్ అయిపోవడానికి మీరే ఆ నర్వ్స్ ట్రైన్ చేస్తున్నారు. ఆ నర్వ్స్ ఎంత ఫాస్ట్గా ఎజాక్యులేట్ అయిపోతాయి అంటే, కొంతమందిలో ఈవెన్ పెన్నిస్ గట్టిపడక ముందే జస్ట్ పెన్నిస్ పట్టుకొని ఒక 4-5 సార్లు ఇట్లా మెత్తగానే ఉంటుంది పెన్నిస్, ఎరక్షన్ కూడా రాదు. పెన్నిస్ పట్టుకొని ఒక 4-5 సార్లు ఇట్లా అనగానే సెమెన్ ఎజాక్యులేట్ అయిపోయింది. వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఎరక్షన్ ప్రాబ్లం అనుకుంటారు. అక్కడ ఎరక్షన్ ప్రాబ్లం కాదు, ఎజాక్యులేషన్ ప్రాబ్లం, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం. ఎరక్షన్ వచ్చే అంత టైం కూడా ఇవ్వట్లా నువ్వు పెన్నిస్కి. అంత ఫాస్ట్ నువ్వు ట్రైన్ చేసేవు దాన్ని. అంటే వాళ్ళు ఏమంటారు అంటే, నాకు సెక్షువల్ గా ఎరక్షన్ రావట్లేదు అంటారు. అక్కడ ప్రాబ్లం ఎరక్షన్ లో కాదు, ఎరక్షన్ నువ్వు టైం ఇస్తే వచ్చింది, కానీ నువ్వు ఇవ్వట్లా టైం దానికి ఆ ఎరక్షన్ వచ్చేదాకా. సో ఈ పాన్ వీడియోస్ చూసి మ్యాస్టర్బేషన్ చేసుకోవడం మెయిన్ గా ఈ 2 ఇష్యూస్ వస్తాయి. ఒకటి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, సెకండ్ వచ్చేసి ఈ సైకలాజికల్ గా ఈ బ్రెయిన్ అనేది అంత హై లెవెల్ ఆఫ్ బ్యూటీనెస్ అలవాటు అయిపోయి ఎరక్షన్స్, సెక్షువల్ గా డిజైర్ రాకపోవడం.